అంటే ఒక పోలీస్ అధికారి ఎలా నిలబడతాడు? ఈ తాగేసి మీదకి వచ్చి కొట్టబోతున్న వాళ్ళు, ఏ నీ దగ్గర ఇది ఉంటే నా దగ్గర గన్ ఉంది జాగ్రత్త అని, అంటే బెదిరింపు ఆ మాత్రం చేయకపోతే మీదకి వచ్చి కొడతారు. అట్లాంటి పోలీసులు ఉన్నారు. దూరం దూరంగా ఉండి అమ్మో మా ఎంపీ గారికి ఏమన్నా అవుతుందేమో అన్నట్టు ఉన్నారు. ఎట్లా చూడాలి ఆ వైరుధ్యాన్ని? సార్ అన్మ్యూట్లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూట్. సారీ, ఈయనను పొద్దున 5:30కు 6 గంటలకు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అవును. ఆ ప్రివెంటివ్ అరెస్ట్ కే గంట చాలా యాగి చేసి రాద్ధాంతం చేశాడు. ప్రివెంటివ్ అరెస్ట్లు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఎన్నికలు జరుగుతాయి. మమ్మల్ని కూడా గత 5 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లు ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. ఊరికే ఏదో చిన్న ధర్నాకు పోతున్నామని తెలిస్తే కూడా ఇంటికి వచ్చి గేట్ క్లోజ్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఎన్నో సందర్భాల్లో చేశారు. మీరు అధికారంలో ఉండి మీ పార్టీ ఎమ్మెల్సీని కూడా చేశారు కదా. నిన్న 6 గంటలకు ఆయన అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకుపోతే ఆయన పోలీసులు కళ్ళు కప్పి, అంటే కొంతమంది చిన్న స్థాయి పోలీసులు సహకరించిండొచ్చు, తప్పించుకున్నాడు. మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు పెట్టారు. ఈయనేమో తప్పించుకొని వచ్చి 12 గంటకే వచ్చి పులివెందులో కూర్చున్నాడు. ఆఫీస్లో కూర్చొని జనాన్ని అంతా పోగు చేశాడు. జనాన్ని డిస్పర్స్ చేసే క్రమంలో అక్కడున్న డిఎస్పీ స్థాయి అధికారి ఎవరో తాగి వస్తే అందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒక పోలీస్ అధికారిగా ఎన్నికలు వ్యవహరించాల్సిన విధంగా అతను వ్యవహరించాడు. దానికి వీళ్ళందరూ ఏదేదో మురళీ నాయక్ అని అతను డిఎస్పీ, ఇంకా డిఐజీని ఏదో మీ పలాని వాళ్ళు బంధువు అని చెప్పి, ఇదని చెప్పి, అదని చెప్పి, రకరకాల భాష్యాలన్నీ చెప్పి దానికి ఏదేదో అటాచ్మెంట్లన్నీ ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు పోలీస్ వ్యవస్థను వాడుకున్నట్టు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థను వాడుకున్నట్టు ఈ దేశంలో ఎవరైనా అధికారంలో ఉండగా వాడుకున్నారా? ఈరోజు పెద్ద పెద్ద డీజీపీ కావాల్సిన అధికారులు సీతారామాంజనేయులని, సంజయ్ అని, ఇట్లాంటి అధికారులందరూ కూడా జైళ్లలో కూర్చొని బెయిల్ కోసం దానికి దీనికి తిరుగుతున్నారు. ఈరోజు నీ పేషీలో పనిచేసిన అత్యంత ముఖ్యమైన అధికారి ధనంజయ రెడ్డి పరిస్థితి ఏంటి? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ అని పనిచేసిన ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇష్టం వచ్చినట్లు వ్యవస్థలన్నీ వాడుకొని మీరు ఈరోజు నిష్పాక్షపాతంగా పనిచేసిన పోలీస్ అధికారిని కులాలను అంటగట్టడము, బంధుత్వాలు అంటగట్టడము, కామెంట్ చేయడం. అంటే మీకు నచ్చిన అధికారులు పనిచేస్తే సక్రమంగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అధికారులుగా పనిచేసిన అధికారులకు కులాన్ని అంటగట్టి ఇంకో పార్టీకి అఫిలియేట్ చేసి మాట్లాడడం. ఈవీఎంలు మీరు ఓడిపోతే ఈవీఎంలు, మీరు గెలిస్తే మీ సమర్థత. ఏది కావాలంటే అది పొద్దున్నుంచి రాత్రి వరకు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు అమలు చేయడం లేదని. రీకాల్ చంద్రబాబు అంటున్నారు. మేము అడుగుతున్నాం, క్విట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ అని అడుగుతున్నాం. క్విట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్. మీరు రాజకీయాల్లో పనికిరారు, మీ పార్టీ పనికిరాదు. నిన్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడతాడు, మేము రేపు అధికారంలోకి వస్తే ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కడిని కూడా నామినేషన్ వేయనివ్వండి. గతంలో మీరు అదే పని చేసి ఇది ఇంకోటి కూడా అన్నాడు, ఇదే పోలీసులు ఈ కాకీలు వేసుకుని పోస్ట్ మ్యాన్ లాగా చేయాలి అని. అంటే మీకు పనిచేస్తే కాకీలు సమర్థంగా పనిచేశారు, నిష్పక్షపాతంగా పనిచేస్తే పోస్ట్ మ్యాన్లు చేస్తారా? రేపు మీరు అధికారంలోకి వస్తారంట, అప్పుడు నామినేషన్లు వేయనిరండి. ఇంతకుముందు మీకు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఆ పని చేశారు. ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు లేదు. మీరు ఎప్పుడో వస్తారని ఊహించుకుంటాండారు. ఈరోజు మేమున్నాం, మరి మేము కూడా మీ పనే చేయాలనా? 11 నామినేషన్లు పడినిచ్చాము అంటే ప్రజాస్వామ్య పరంగా మేము పనిచేస్తున్నామనే దానికి మిమ్మల్ని నామినేషన్లు వేయనిచ్చామనే అనడమే నిదర్శనం అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఏంటి పులివెందులేక మా ఇలాకా కాదు అని అర్థమైపోయిందంటారా? 100% బయట తెలియదు కానీ చాలా మందికి మేమంతా పోలింగ్ అంతా పర్యవేక్షించాం కానీ తెలుసున్నా, ఇంకా ఎన్ని బూతుల్లో వాళ్ళు రీపోలింగ్ పెట్టుకున్నా మేము గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. ఇది ఒక చరిత్రే, ఇది చెప్పుకోవడానికి భవిష్యత్తుకు చరిత్రే. కానీ రేపు మార్పు రాబోతా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తాం, మంచి పనులు చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమ పథకాలు ఇంటింటికి ఎక్కడా కూడా కోత లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా, వాళ్ళు చేసిన విధంగా కాకుండా ఇంటింటికి అందజేసి 29లో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో ఎందుకు గెలిచింది అనే దానికి చర్చ చేసే విధంగా మేము ఆ నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కడప జిల్లా వాళ్ళమంతా తయారు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు కౌంటింగ్ లో చూస్తారు కదా, రాష్ట్రం అంతా చూస్తారు.
తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయినందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పార్థసారథి గారు, రాజేష్ గారు